UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణ సకల దోష దగ్ధ తులాభార కాళభైరవాయ నమో నమః. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం, అమ్మను ధ్యానిద్దాం. ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాకాంబరి స్వరూపంలో పూజ చేసుకుందాం. జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, విశేషంగా మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి. 3 గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో సంచార స్థితి, తులారాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి, గతించిన వారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా, పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు కనుక బుధవారం ఉత్తర హస్తా నక్షత్ర సందర్భంగా మహాలయాల అమావాస్య రావడం వలన వీలైనంత వరకు పితృదేవతలను స్మరించడం, వారికి దర్భలు నల్ల నూలతో పాటి తెలుపు వస్త్రాలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, ఒక దోషుడు బియ్యాన్ని పెద్దవారికి నమస్కారం చేసుకొని గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం కానీ, అలాగనే పక్షులకు ధాన్యం చల్లడం కానీ, కాకులకు ఆహారం వండి పెట్టడం వలన ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనశ్శాంతి, ఆయుర్వృద్ధి, జ్ఞానవృద్ధి, ఐశ్వర్య సంపద కర్కాటక రాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది. కారణం ఏమనగా, ఒకవైపు అష్టమ స్థాన శని యొక్క ప్రభావం చేత విపరీతమైన బాధపడుతున్న సందర్భాలలో ఈ పితృదేవతలకు జీవుడు ఏదో రూపంలో తినడం వలన, వీరి కర్మను దానం చేయడం వలన ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, భోగభాగ్యం కర్కాటక రాశి వారికి రావడం ప్రారంభిస్తుందని చెప్పి గమనించాలి. అలాగా వీరికి తృతీయంలో బుధాదిత్య రాజయోగం కారణం వల్ల, అక్కడ కేతు సంచారం చేయడం వల్ల ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీ 6 సెన్స్ అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గతంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది దృష్టిలో ఉంచుకొని చేయగలిగితే మీకు అద్భుతమైన మంచి ఫలితం ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావము తీవ్రంగా ఉండడం వలన, భాగ్యంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు,
భార్యాభర్తలు వీలైనంత వరకు అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో విభేదాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో గురువు ఉండడం వలన ఇది మీకు చాలా మంచి కాలము. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, దానము, సత్సంగము, పారాయణము, ఆసనాలు మనశ్శాంతిని కలిగిస్తాయి. వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి. యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాటమాడవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, ఆహార క్రయ విక్రయాలు, గోడౌన్స్, స్వయం వృత్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులు జాగ్రత్తలు వహించడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 2వ తారీఖు 10వ నెల 2024 భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య బుధవారము. సాక్షాత్తుగా హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము, విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము కారణం చేత అదే కాకుండా మహాలయాల అమావాస్య అంటారు. అంటే మనకు బహుళపక్షము ప్రారంభం అయినప్పటి నుండి అమావాస్య వరకు గతంలో గతించినటువంటి మన పెద్దలు వారు ఏ తిథి రోజైతే పరమపదింపజేశారో, లేకుంటే ఏ రోజైతే పరమపదింపజేశారో మనము ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి స్వయంపాక కార్యక్రమాలను, మన సనాతన సాంప్రదాయము, మన ఆచార వ్యవహారాలు, ప్రాంతాలను బట్టి వాళ్ళను పెద్దవాళ్ళను తృప్తిపరచడం కోసం ఏమేమి కార్యక్రమాలు చేస్తామో చేయాలి. అలా పరిసర ప్రభావం చేత కుదరలేనటువంటి వారందరికీ ఈ యొక్క అమావాస్య తిథి యందున తప్పకుండా ఆ గతించిన వారిని స్మరించుకొని వారి ఆత్మ తృప్తి కోసమే ఏదైతే కార్యక్రమాలు చేస్తామో మనకు వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే బ్రాహ్మణుడికి కానీ స్వయంపాకం దానం ఇవ్వడము, గోమాతకు పచ్చడి గడ్డిని, తౌడు లాంటివి ఏర్పాటు చేయడము, పక్షులకు అనగా కాకులకు ప్రత్యేకంగా అన్నం వండి వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడము, బీదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, శునకపు మహారాజులకు అనగా కుక్కలకు దానం చేయడం వలన గతించిన వారు ఆ రూపంలో వచ్చి వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేటువంటిది సనాతన ధర్మం చెప్తుంది. కనుక మనం అందరము కూడా గతించిన వారిని స్మరిద్దాం, వారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క పెద్దవారి యొక్క గోత్రనామాలను పంపించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి.